ఓం శాంతి. 24/24 మధురమైన పిల్లలు, మీరు యోగ బలం ద్వారా ఈ ఉప్పు నీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి. కావున ఎక్కడికైతే వెళ్ళాలో దాన్ని స్మృతి చేయండి. మేము పకీర్ల నుండి అమీర్లుగా అవుతాము అన్న సంతోషంలోనే ఉండండి కదా. యోగ బలం ద్వారా ఏం చేయాలి? ఈ ఉప్పు నీటి కాలువను దాటి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఓం శాంతి. ప్రశ్న: దైవీ గుణాల సబ్జెక్టుపై ఏ పిల్లలకైతే జ్ఞానం ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: నేను ఎటువంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలా చేయడం మొదలు పెడతారని వారి బుద్ధిలో ఉంటుంది. వారు ఎప్పుడూ ఎవరిని విసిగించరు. వారి నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడం. మనస, వాచ, కర్మన ఎవరికి దుఃఖాన్నివ్వరు. బాబా సమానంగా సుఖాన్నిచ్చే లక్ష్యం ఉంటుంది. అప్పుడే దైవీ గుణాల సబ్జెక్టుపై జ్ఞానం ఉంది అని అనడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓం శాంతి. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. స్మృతి యాత్రను కూడా వారు నేర్పిస్తున్నారు. ఈ స్మృతి యాత్ర అర్థమును కూడా పిల్లలు అర్థం చేసుకుని ఉంటారు. భక్తి మార్గంలో కూడా దేవతలను, శివ బాబాను స్మృతి చేస్తారు. కానీ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయని అప్పుడైతే తెలియదు. బాబా పతిత పావనుడని, వారే పావనులుగా తయారు చేసేందుకు యుక్తిని తెలియచేస్తారని పిల్లలకు తెలుసు. బాబా చెప్తున్నారు, ఆత్మయే పావనంగా అవ్వాలి, ఆత్మయే పతితంగా అవుతుంది. భారతదేశంలోకి తండ్రి వచ్చి స్మృతి యాత్రలను నేర్పిస్తారని మరియు ఇంకెక్కడా నేర్పించలేరని పిల్లలకు తెలుసు. దైహికమైన యాత్రలైతే పిల్లలు ఎన్నో చేస్తారు కదా. దైహికమైన యాత్రలైతే పిల్లలు ఎన్నో చేశారు. ఈ యాత్రని కేవలం ఒక్క తండ్రియే నేర్పించగలరు. ఇది ఏ యాత్ర? ఆత్మీక యాత్ర. ఈ యాత్రని ఒక్క బాబా తప్పించి ఇంకెవరూ నేర్పించలేరు. మాయ కారణంగా అందరి బుద్ధికి బుద్ధిహీనత అనే తాళం పడిందని ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. ఏ తాళం పడింది ఈరోజు? మాయ కారణంగా అందరి బుద్ధికి బుద్ధిహీనత అనే తాళం పడిందంట. ఇప్పుడు బాబా ద్వారా మీరు ఎంత వివేకవంతులుగా, ధనవంతులుగా మరియు పవిత్రులుగా ఉండేవారో తెలిసింది. మనం మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మనం అలా అవుతున్నాము. బాబా ఎంత గొప్ప అనంతమైన రాజ్యాధికారమునిస్తారు. లౌకిక తండ్రి ఏ లక్షో లేక కోటో ఇస్తాడేమో. ఇక్కడైతే మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు కదా. లౌకిక తండ్రి అయితే ఓ లక్షో కోటో 10 ఏదో ఎంతో కొంత ఇస్తాడు. అది ఈ ఒక్క జన్మలో, ఈ ఒక్క జన్మకి. కానీ ఇక్కడైతే బాబా ఈ అనంతమైన తండ్రి ఏం చేస్తున్నారు? అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. కావున మీరు ఇక్కడ చదువుకునేందుకు వచ్చారు. ఎవరి వద్దకు వచ్చారు? చెప్పండి పిల్లలు, ఎవరి వద్దకు వచ్చారు? అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. బాబా అన్న పదం మమ్మ కన్నా మధురమైంది. తల్లి పాలన చేసినా కానీ తండ్రి తండ్రియే కదా. తన నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు సదా సుఖవంతులుగా, సదా సౌభాగ్యశాలులుగా అవుతున్నారు. బాబా మనల్ని మళ్ళీ ఎలా తయారు చేస్తారు? ఇది కొత్త విషయమేమీ కాదు. ఉదయం సంపన్నులుగా, రాత్రి పకీరులుగా ఉండేవారన్న గాయనం కూడా ఉంది. అంటే అర్ధకల్పం స్వర్గం సంపన్నులుగా ఉంటారు, అర్ధకల్పం నరకం పకీరులుగా అంటే రాత్రి. అంటే బాబా ఏం చెప్తున్నారు? అర్ధకల్పం సగం స్వర్గం ఏంటది? పగలు. అక్కడ ఉన్నతంగా ఉంటారు.
ఎప్పుడైతే రాత్రి నరకం ప్రారంభమవుతుందో ఉన్నతంగా ఉన్న వాళ్ళ ఏమైపోతారు? పకీర్లుగా, ఏమీ లేని వాళ్ళగా అయిపోతారు. బాబా అంటున్నారు, మీరు కూడా ఉదయం అమీర్లుగా, మళ్ళీ తర్వాత రాత్రికి పకీర్లుగా అయిపోతారు. బాబా ప్రతిరోజు, పిల్లలు, నిన్న మీరు విశ్వాధిపతులుగా, అమీరులుగా ఉండేవారు, ఈరోజు మీరు పకీరులుగా అయిపోయారన్న స్మృతిని కలిగిస్తున్నారు. నిన్న మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, ఈరోజు ఇలా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు పురుషార్థం చేసి ఏమవ్వాలి? స్వర్గానికి యజమానులుగా అవ్వాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉదయం వచ్చినప్పుడు మీరు అమీరులుగా అయిపోతారు. ఇది ఎంత సహజమైన విషయం. పిల్లలైన మీకు అలా సంపన్నులుగా అవుతున్నామని ఎంతో సంతోషం ఉండాలి. బ్రాహ్మణుల పగలు మరియు బ్రాహ్మణుల రాత్రి. ఇప్పుడు పగలు మీరు అమీరులుగా అవుతున్నారు, తప్పకుండా అవుతారు కూడా కదా. ఇప్పుడు స్వర్గం వస్తుంది కాబట్టి మీరేమవుతారు? ఇప్పుడు పగలు కదా, అందుకని మీరు అమీర్లు కంటే ఉన్నతంగా అవుతున్నారు. కానీ నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా అవుతారు. ఇది ఉప్పినీటి కాలువ. బాబా అంటారు, దీనిని మీరు యోగశక్తి ద్వారా దాటుతారు. కావున మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడి స్మృతి ఉండాలని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. బాబా స్వయంగా మనల్ని తీసుకువెళ్ళేందుకే వచ్చారు. ఎంతో ప్రేమగా, మధురమైన పిల్లలు, మీరే పావనులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. మళ్ళీ పావనులుగా అవ్వాలని అర్థం చేయిస్తారు. పావనులుగా అయ్యేందుకు ఇంకే ఉపాయం లేదు. పతిత పావనుడు వస్తాడని మరియు మీరు వారి శ్రీమతంపై నడిచి పావనంగా అవుతారని మీకు తెలుసు. పిల్లలైన మీకు మేము ఈ పదవిని పొందుతున్నామని ఎంతో సంతోషం ఉంటుంది. మీరు 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. ఎన్ని జన్మలు? 21 జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు. బాబా అంటారు, బాబా చెప్తున్నారు, తండ్రి సుఖధామపు, రావణుడు దుఃఖధామపు వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీరిప్పుడు రావణుడు మీ పాత శత్రువని, అతడు మిమ్మల్ని పంచవికారాల రూపీ పంజరంలో పడేశాడని తెలుసుకున్నారు. బాబా వచ్చి మిమ్మల్ని బయటకు తీస్తారు. ఎవరు ఎంతగా బాబాను స్మృతి చేస్తారు అంతగా ఇతరులు కూడా పరిచయం ఇస్తారు. స్మృతి చెయ్యని వారు దేహాభిమానంలో ఉంటారు. వారు బాబాను స్మృతి చేయలేరు. అలాగే బాబా పరిచయాన్ని ఇవ్వలేరు. ఆత్మలైన మనం సోదరులము. భిన్న భిన్న పాత్రలను అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము. మొత్తం పాత్ర అంతా ఎలా జరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఎవరికైతే పక్కా నిశ్చయం ఉంటుందో వారు వచ్చి ఇక్కడ రిఫ్రెష్ అవుతారు అని చెప్తున్నారు. ఇది మీరు టీచర్ వద్ద కూర్చుని చదువుకోవాల్సిన చదువు కాదు. మీరు మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదువుకోవచ్చు. కేవలం 1 వారం రోజులు బాగా అర్థం చేసుకోండి కదా. 7 days 7 రోజుల కోర్సు విని అప్పుడు ఏం చేయొచ్చు? మురళి ఇంట్లో కూర్చుని కూడా చదువుకోవచ్చు రోజు రాకపోతే. బాబా అంటారు, మీ ఇంట్లో వారం రోజులు బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత బ్రాహ్మణీలు కొందరిని నెలలో, కొందరిని 6 నెలల్లో, కొందరిని 12 నెలల తర్వాత తీసుకువస్తారు. నిశ్చయం కలగగానే పరిగెడతారని బాబా అంటారు కదా. బాబా పైన ఏం పెట్టుకోవాలి? నిశ్చయం కలగాలి. ఎప్పుడైతే నిశ్చయం వస్తుందో అప్పుడు బాబాను కలుసుకోవడానికి మధువని వెళ్తాం కదా. మేము వికారాల్లోకి వెళ్ళమని రాఖీని కూడా కట్టుకోవాలి. మనం శివ్ బాబాతో ప్రతిజ్ఞ చేస్తాము. పిల్లలు, మీరు తప్పకుండా నిర్వికారీలుగా అవ్వాలని శివ్ బాబాయే అంటారు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే చేసిన సంపాదన అంతా అంతమైపోతుంది. 100 రెట్లు శిక్ష పడుతుంది. 63 జన్మలు మీరు మునకలు వేస్తూ వచ్చారు. ఇప్పుడిక పవిత్రంగా అవ్వండని బాబా అంటారు. నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి. ఆత్మలు సోదరులు
కావున ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ఎవరైనా రెగ్యులర్గా చదవకపోతే వారిని తొందరలో తీసుకురాకూడదు. ఒక్క రోజులో కూడా బాణం తగలవచ్చునని బాబా అంటారు. కానీ బుద్ధిని కూడా ఉపయోగించాలి. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు. మీది చాలా ఉన్నతమైన కులము. అక్కడ ఎటువంటి సత్సంగాలు మొదలైనవి ఉండవు. ఎక్కడ? సత్సంగంలో. సత్సంగాలు భక్తి మార్గంలో ఉంటాయి. సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుందని మీకు తెలుసు. ఎప్పుడైతే సత్సంగి స్థాపన జరగవలసి ఉంటుందో అప్పుడే సత్య సాంగత్యం లభిస్తుంది. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. బాబా అంటారు, ఎందుకంటే బుద్ధికి తాళం పడుంది కదా. బుద్ధికి ఏం పడుంది? తాళం పడుంది. ఇప్పుడు ఇక సత్యయుగంలోకి వెళ్ళాలి. పురుషోత్తమ సంగమ యుగంలోనే సత్య సాంగత్యం లభిస్తుంది. ఆ గురువులు సంగమ యుగానికి చెందినవారు. బాబా చెప్తున్నారు, ఆ గురువులు సంగమ యుగానికి చెందినవారు కారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు పిల్లలు అని పిలుస్తారు కదా. బాబా వచ్చాకనే ఏమని పిలుస్తారు? పిల్లలు అని చెప్పి సంబోధిస్తారు. ఇంకెవరు అలా పిలవరు కదా. బాబా అంటారు, ఆ గురువుల్లో మీరు బాబా అన్నారు కదా. బుద్ధికి పూర్తిగా గాడ్రేజ్ తాళం పడుంది. బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు. మనుషులు వచ్చి వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలని బాబా ఎంతటి యుక్తిని రచిస్తారో చూడండి. మ్యాగజైన్లు, పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణం జరిగినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ప్రజలను తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. స్వయాన్ని బంధనాల నుండి విముక్తులు చేసుకోవాలి. శరీర నిర్వహణార్థం సర్వీస్ తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు బాబా కదా. శరీర నిర్వహణార్థం సేవ అయితే చేయాలి. చేయకుండా ఎలా కుదురుతుంది? అవును కదా. బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు, ఎందుకంటే అనేకుల కళ్యాణం జరిగినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ప్రజలు తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. స్వయాన్ని బంధనాల నుండి విముక్తులు చేసుకోవాలి. శరీర నిర్వహణార్థం సర్వీస్ తప్పకుండా చేయాలి. ఈశ్వరీయ సేవ కేవలం ఉదయం మరియు సాయంత్రం జరుగుతుంది. ఆ సమయంలో అందరికీ ఖాళీ ఉంటుంది. ఎవరితోనైతే మీరు లౌకిక సర్వీస్ చేస్తారో వారికి కూడా మీరు ఇద్దరు తండ్రులు ఉన్నారన్న పరిచయాన్ని ఇస్తూ ఉండండి. లౌకిక తండ్రి అందరికీ వేరు, పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే కదా. పరమాత్మ అయితే ఆత్మలందరికీ ఒక్కరే. వారు ఉన్నతమైన వారు. నాకు కూడా పాత్ర ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు నా పరిచయాన్ని తెలుసుకున్నారని బాబా అంటారు. మీరు ఆత్మను కూడా తెలుసుకున్నారు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుత తార మెరుస్తూ ఉంటుంది అని ఆత్మను గురించి అంటారు. అది అకాల సింహాసనం కూడా. ఆత్మను ఎప్పుడూ మృత్యువు కబలించజాలదు. అది కేవలం మురికిగా మరియు శుభ్రంగా అవుతుంది కదా. మురికి పట్టిన ఆత్మను ఏం చేస్తారు? బాబా జ్ఞాన యోగాల ద్వారా మళ్ళీ శుభ్రం చేస్తారు. ఆత్మ ఆసనం బ్రుకుటి మధ్యలోనే శోభిస్తుంది. తిలకము గుర్తును కూడా అక్కడే పెడతారు. మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అర్హులుగా తయారు చేసుకోండి. నేను అందరికీ రాజ్య తిలకాన్ని ఇస్తానని కాదు, మీకు మీరు ఇప్పించుకోవాలి కదా. బాబా ఏం చెప్తున్నారు? మీకు మీరే తయారవ్వాలి. ఎవరెవరు చాలా సేవను చేస్తారో బాబాకు తెలుసు కదా. ఎవరు సేవ బాగా చేస్తారు, ఎవరు చేయరు అన్నీ బాబాకైతే తెలుసు. మ్యాగజైన్లో కూడా చాలా బాగా వ్రాయడం జరుగుతుంది. దానితో పాటు యోగమును గూర్చి కూడా శ్రమించాలి. దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ప్రతిదినము మీరు మంచి రాజయోగిలుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మేము శరీరాన్ని వదిలేస్తాం, దానితో అక్కడికి వెళ్ళిపోతామని భావిస్తారు.
సూక్ష్మవతనం వరకు అయితే పిల్లలు వెళ్తారు. మూలవతనం మన ఆత్మల ఇల్లు అన్నది పిల్లలకు బాగా తెలుసు కదా. సూక్ష్మవతనం వరకు అయితే వెళ్ళిపోతారు. మూలవతనం ఏంటి? మన ఆత్మల యొక్క ఇల్లు. మనుషులు శాంతిధామం కొరకే భక్తిని చేస్తారు. సత్యయుగాని గురించి అయితే వారికి తెలియదు. సత్యయుగానికి వెళ్ళే శిక్షణ అయితే తండ్రి తప్ప ఇంకెవరు ఇవ్వచాలరు. ఇది ప్రవృత్తి మార్గం. ఇరువురు ముక్తిధామంలోకి వెళ్ళాలి. వారైతే తప్పుడు మార్గాన్ని చెప్తారు. అలా ఎవరు వెళ్ళరు. అందరినీ చివరిలో బాబాయే తీసుకువెళ్తారు కదా. ఎవరు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. అందరిని ఎవరు తీసుకెళ్తారు? బాబా వచ్చే తీసుకెళ్తారు. ఇది వారి బాధ్యత కదా. బాబా బాధ్యత తీసుకెళ్ళడం, పిల్లల బాధ్యత తయారయ్యి వెళ్ళడం. కొందరు బాగా చదువుకొని రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మిగిలిన వారంతా ఎలా చదువుతారు? వారు ఏ విధంగా నెంబర్ వారీగా వస్తారో అలాగే నెంబర్ వారీగా వెళ్తారు. ఈ విషయాల్లో ఎక్కువగా సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని చెప్తున్నారు బాబా. బాబాను స్మృతి చేసేందుకు కూడా ఖాళీ లభించలేదని అంటారట. ఏమంటున్నారు? బాబాని స్మృతి చేయడానికి ఖాళీ లేదని. మరి అటువంటి విషయాల్లో మీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నారు? బాబాను తలుచుకోవడానికైతే మీకు ఖాళీ లేదు. వ్యర్థంలోకి వెళ్ళడానికి ఖాళీ వస్తుందా? అందులోకి వెళ్ళి మీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నారు? మరి వీరు అనంతమైన తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా అన్న నిశ్చయమైతే ఉంది కదా. మరి ఇంకెవరిని స్మృతి చేయాల్సిన అవసరం లేదు. కల్పపూర్వం కూడా శ్రీమతంపై నడిచి మనం పావనంగా అయ్యామని మీకు తెలుసు. గడియ గడియకు చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. మీ పేరు స్వదర్శన చక్రధారి కదా. మన పేరేంటి? స్వదర్శన చక్రధారి. స్వయాన్ని దర్శనం చేసుకోవాలి. 84 చరిత్రని రిపీట్ చేయాలి. బాబా అంటారు, జ్ఞానసాగరుణ్ణి నుండి మీరు నింపుకోవడంలో పెద్ద సమయం పడుతుందా? బాబా ఎంత కావాలంటే అంతా ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఖాళీ అవ్వడంలోనే సమయం పడుతుంది. మీరు చాలా కాలం తర్వాత కలిసిన మధురమైన పిల్లలు కదా. బాబా ఏమంటున్నారు? మీరు చాలా కాలం తర్వాత కలిసిన మధురమైన పిల్లలు. ఎందుకంటే మీరు కల్పం తర్వాత వచ్చి కలుసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. మనం 84 జన్మల తర్వాత మళ్ళీ వచ్చి తండ్రిని కలుసుకున్నాం. ఎవరైతే మొదట భక్తిని చేశారో వారే మొదట జ్ఞానాన్ని తీసుకునేందుకు అర్హులుగా కూడా అయ్యారు. భక్తి ఎక్కువ చేస్తేనే భగవంతుని పొందే ప్రాప్తి కూడా ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే భక్తి ఫలం కావాలి. కావున ఎల్లప్పుడూ మీ ఫలాన్ని లేక వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఫలవన్న పదం భక్తి మార్గానికి చెందింది. వారసత్వం అన్నది సరైంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వం లభిస్తుంది కదా. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఏం లభిస్తుంది? మనకి సత్యయుగం యొక్క వారసత్వం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, ఇంకే ఉపాయము లేదు. భారతదేశ ప్రాచీన యోగం ఎంతో ప్రసిద్ధమైంది. మేము భారతదేశపు ప్రాచీన యోగాన్ని నేర్చుకుంటామని వారు భావిస్తారు. వారు డ్రామానుసారంగా హఠయోగిలుగా అయిపోతారని బాబా అర్థం చేయిస్తారు. మీరు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటారు. ఎందుకంటే కానీ ఇది డ్రామా అనుసారంగా మళ్ళీ చేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సత్యమైన వారిగా అవ్వాలి. ఏమవ్వాలి? సత్యమైన వారిగా అవ్వాలి. బాబా అంటారు, ధర్మంలోనే శక్తి ఉంది. మిమ్మల్ని ఏ దేవీ దేవతలుగా అయితే తయారు చేశానో ఆ ధర్మం ఎంతో సుఖాన్నిచ్చే ధర్మం. ఎవరైతే నాతో యోగం జోడిస్తారో వారికే నా శక్తి కూడా లభిస్తుంది కదా. వింటున్నారా? బాబా ఏం చెప్తున్నారు? అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నాతో యోగం జోడిస్తారో వారికే నా శక్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే బాబాతో మన కనెక్టింగ్ బుద్ధి యోగం లేదనుకోండి, నిజంగా బాబా శక్తినిచ్చిన మనకు అనుభవం కాదు. అందుకని నాతో ఎవరైతే యోగం జోడిస్తారో
నన్ను తలుచుకుంటారో వారికి నా శక్తి కూడా లభిస్తుంది. కావున తండ్రి స్వయంగా ఏ ధర్మాన్నైతే స్థాపన చేశారో అందులో ఎంతో శక్తి ఉంటుంది. మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అయిపోతారు. ఇందులో ఎంతో శక్తి ఉంది అని బాబా ఈ ధర్మపు మహిమనే చేస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి అనేకులకు శక్తి లభిస్తుంది కదా. నిజానికి అందరికీ శక్తి లభిస్తుంది. నిజం చెప్పాలంటే అందరికీ శక్తి లభిస్తుంది. కానీ తండ్రిని ఎప్పుడైతే మనం బాగా గుర్తిస్తామో, తెలుసుకుంటామో, తలుచుకుంటామో అప్పుడు ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది కదా. బాబా చెప్తున్నారు అందరితో మాట్లాడతాం, కానీ వీళ్ళు అయిన వాళ్ళు, మనకి కావలసిన వాళ్ళు అంటే వాళ్ళ మీద మనకి ఏముంటుంది? ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా. కానీ నెంబర్ వారీగా లభిస్తుంది. మీకు ఎంత శక్తి కావాలనుకుంటే అంత శక్తిని బాబా నుండి తీసుకోండి. అర్థమవుతుందా? మళ్ళీ దైవీ గుణాల సబ్జెక్టు కూడా కావాలి. ఎవరిని విసిగించకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. వీరు ఎప్పుడూ ఎవరితోనూ దుఃఖం కలిగించే మాటలు మాట్లాడరు. ఎటువంటి కర్మలైతే నేను చేస్తాను, నన్ను చూసి ఇతరులు చేస్తారు అని వారికి తెలుసు. అసురి గుణాల నుండి దైవీ గుణాల్లోకి రావాలి కదా. అసురి గుణాలను మార్చి ఎందులోకి తీసుకురావాలి? దైవీ గుణాల్లోకి రావాలి. నేను ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని పరిశీలించుకోండి. బాబా ఏమంటున్నారు? నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా, ఎవరికి నా వల్ల ఏమీ కష్టం లేదు కదా అని ఎవరికి వాళ్ళే పరిశీలించుకోండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వని వారు ఎవరు ఉండరు. బాబా ఏం చెప్తున్నారు? ఎవరికి దుఃఖాన్ని ఇవ్వని వారు ఎవరు ఉండరు. ఏదో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనస, వాచ, కర్మన. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండే స్థితి అంతిమంలోనే వస్తుంది. ఈ సమయంలో మనం పురుషార్థ అవస్థలో ఉన్నాం కదా. ఎక్కడున్నాం? పురుషార్థం చేయడంలో ఉన్నాం. ప్రతి విషయము నెంబర్ వారీగా పురుషార్థ అనుసారంగా జరుగుతుంది. అందరూ సుఖం కొరకే పురుషార్థం చేస్తారు కదా. అందరూ దేనికోసం చేస్తారు? సుఖం కోసం. కానీ తండ్రి తప్ప ఇంకెవరూ సుఖాన్ని ఇవ్వలేరు. సోమనాథ మందిరంలో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయో గమనించడం జరుగుతుంది. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? షావుకారులు ఎలా అయ్యారు? రోజంతా ఈ చదువు చింతనలోనే ఉండాలి కదా. సోమనాథ మందిరంలో 12 జ్యోతిర్లింగాల్లో ప్రథమ లింగం ఏంటి? సౌరాష్ట్ర సోమనాథుడు. ఆ మందిరంలో ఎంతో చెప్పలేనంత సంపద ఉందేట. అదంతా ఏమైంది? మహమ్మద్ గజ్ని వాళ్ళు అలా దోచుకుపోయారని చెప్తారు. అంటే అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? షావుకారులుగా మీరు ఎలా అయ్యారు అంటే సత్య త్రేతాయుగాల్లో మీరు ఎలా ఉండేవారు? షావుకారులుగా ఉండేవారు. ఆ సంపద అలా వచ్చేమైంది? ద్వాపరయుగంలో కూడా మీరు ఈ గుళ్ళు కట్టినప్పుడు కూడా ఎంతో సంపద ఉండేది. కలియుగానికి వచ్చేసరికి ఏమైపోయారు? పూర్తి ఖాళీ. రోజంతా ఈ చదువు చింతల్లోనే ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. మీరు ఈ పురుషార్థం చేశారు కావన్నే మాల తయారయ్యింది. అది కల్పకల్పం తయారవుతూ ఉంటుంది. మాల దేని స్మృతి చిహ్నం అన్నది కూడా మీకు తెలుసు. వారైతే మాలను స్మరించి ఎంతో నశాలో నిమగ్నం అయిపోతారు. భక్తిలో ఏం జరుగుతుంది మరియు జ్ఞానంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మీకే తెలుసు. మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. పురుషార్థం చేయిస్తూ చివరికి అంతిమ సమయపు రిజల్టు కల్పపూర్వం వలె వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి. మేము ఈ విధంగా అవ్వాలని మీరు భావిస్తారు. పురుషార్థపు మార్జిన్ లభించింది. నెంబర్ వారీగా పురుషార్థ అనుసారంగా బాబా కూడా మీకు స్వాగతం పలుకుతారు. పిల్లలైన మీరు ఏ స్వాగతమునైతే చేస్తారో దానికన్నా ఎక్కువగా బాబా మీ స్వాగతాన్ని చేస్తారు.
మీకు స్వాగతం పలకడమే బాబా పని. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మనం బాబా వచ్చారని ఏం చేస్తున్నాం, ఎంతో హడావడి చేస్తున్నాం కదా, బాబా సేవ చేస్తున్నాం. బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తాను, నేను మీకు స్వాగతం పలుకుతాను, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తాను, పరంధామం నుంచి సత్యుగానికి కదా. బాబా అంటున్నారు మీకు స్వాగతం చేస్తారు. పిల్లలైనా మీరు మనకి స్వాగతం పలకడం ఎవరి పని, బాబా పని. స్వాగతం అనగా సద్గతి కదా. స్వాగతం అంటే అర్థం ఏంటి, సద్గతి అంటే ఎక్కడికి పంపిస్తారు, సత్యుగం. ఇది అన్నిటికన్నా ఉన్నతమైన స్వాగతం. మీ అందరికీ స్వాగతం పలికేందుకే ఎవరు వచ్చారు, బాబా వస్తారు. ఇంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది కదా. మనందరినీ సత్యుగంలోకి తీసుకెళ్ళడానికి, రాజ్యం యొక్క ప్రాప్తినివ్వడానికి ఎవరు వచ్చారు, బాబా వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, ఫస్ట్ పాయింట్, అనేకుల ఆశీర్వాదాలు తీసుకునేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని ఉదయము సాయంత్రము ఈశ్వరీయ సేవను తప్పకుండా చేయాలి. సెకండ్ పాయింట్, ఇతర విషయాల్లో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా బాబాను స్మృతి చేస్తూ శక్తిని తీసుకోవాలి. సత్య సాంగత్యంలోనే ఉండాలి. మనస వాచ కర్మన అందరికీ శక్తినిచ్చే పురుషార్థమునే చెయ్యాలి కదా. అందరికీ ఏమి ఇవ్వాలి, శక్తినివ్వాలి. వరదానము, పవిత్రత వరదానమును నిజ సంస్కారంగా తయారు చేసుకుని పవిత్ర జీవితాన్ని తయారు చేసుకునే శ్రమ ముక్తి భవ. చాలామంది పిల్లలు పవిత్రతలో కష్టం అనిపిస్తుంది. వరదాత అయిన తండ్రి నుండి జన్మ వరదానం తీసుకోలేదని దీని ద్వారా నిరూపణ అవుతుంది. చాలామంది పిల్లలు పవిత్రతలో కష్టం అనిపిస్తుంది అని అంటారట. అంటే వరదాత అయిన తండ్రి నుండి జన్మ నుండి పవిత్రోభవ అనే వరదానం తీసుకోలేదని అర్థమవుతుంది. వరదానంలో కష్టం ఉండదు. బ్రాహ్మణ ఆత్మలైన ప్రతి ఒక్కరికి జన్మించడంతోనే లభించిన మొదటి వరదానం ఏంటి, పవిత్రోభవ యోగీభవ. ఏ విధంగా జన్మ తరహా వచ్చిన సంస్కారం చాలా దృఢంగా ఉంటాయో అలా పవిత్రత బ్రాహ్మణ జన్మ అని, పవిత్రత బ్రాహ్మణ జన్మ ఆది సంస్కారం, నిజ సంస్కారం. ఈ స్మృతి ద్వారానే పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోండి, శ్రమ నుండి ముక్తులవ్వండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధ భావన ఉంటుందో వారే ట్రస్టీలు కదా. ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధ భావన ఉంటుందో వారే ఎవరు, ట్రస్టీలు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం, నేను పరమ పవిత్ర ఆత్మను అనుకోండి కదా. నేను పరమ పవిత్రమైన ఆత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.